సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం చోటు చేసుకుంది. ఇల్లు ఒకరిది కానీ బిల్లు మరొకరి ఖాతాలో జమ కావడంతో లబ్ధిదారులు అయోమయంలో పడింది. అయితే ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మంచాల అరుణ భర్త యాదగిరికి ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించినప్పటికీ మొదటి విడత బిల్లు రాలేదు. విచారణలో ఇద్దరికి ఒకే ఆధార్ నెంబర్ నమోదు కావడంతో మరో వ్యక్తి ఖాతాలో ₹1,00,000 జమ అయినట్లు తేలింది. 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లేకపోవడంతో అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆధార్ వివరాలు సరిచేసి తమ ఖాతాలో బిల్లు జమ చేయాలని కోరుతున్నారు. ఈరోజు వెల్కటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి నాకు ఒకటే ఆధార్ ఎంటర్ ఒకటే అప్లికేషన్ 2 అప్లికేషన్లకు ఒకటే ఆధార్ ఎంటర్ చేసి నాకు బిల్లు పడకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈరోజు చాలా ఇబ్బంది పెడుతున్నాను. నన్ను చాలా ఇబ్బంది అంటే నేను ఇప్పటికే 6 మంత్ నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ నాకు సంబంధం లేనట్టే చెప్తున్నారు. దీన్ని కొంచెం పరిష్కరించాలని నేను అధికారులను చాలా మంది పీడీ దగ్గరికి, కలెక్టర్ దగ్గర ఆఫీస్కి పోతే ఇంతకుముందుకు ఏమన్నా ఒకసారి ప్రజావాణిలో కూడా 2 సార్లు ఇచ్చాను. ప్రజావాణిలో ఇచ్చానంటే మళ్ళీ వచ్చి సెక్రటరీకి ఇట్లా మా ఇంటికి బిల్డింగ్ దగ్గరికి వచ్చారు. నువ్వు ప్రజావాణిలో ఇచ్చావు కదా, ఫోటోలు కొట్టుకొని పోయాడు, ప్రజావాణిలో ఇచ్చావు కదా, మళ్ళీ అడిగితే ఏమైనా మార్చావా అంటే ప్రజావాణిలో ఇచ్చావు కదా, నువ్వు కలెక్టరే మారుతారు పో, కలెక్టర్ నిర్లక్ష్యమైన సమాధానం చెప్పాడు. నాకు కలెక్టర్ వాళ్ళే మారుస్తారు పో, నాకు సంబంధం లేదన్నట్టు నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి మళ్ళీ నన్ను పంపించాడు. మళ్ళీ కలెక్టరేట్ పోతే ఈరోజు ఏమైందంటే పీడీ దగ్గరికి పోతే పీడీ కూడా అదే సమాధానం చెప్పాడు. రేపు రాపం నీరు కాస్తున్నాడు. ఇందిరా ఒక్క బిల్లు కూడా నాకు రాకపోవడానికి ఎంపీడీఓ సెక్రటరీ గారు చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఎంపీడీఓ గారిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఎంపీడీఓ వీళ్ళందరూ ఎవరిని అడిగినా నాకు సంబంధం లేని నిర్లక్ష్యమైన సమాధానంతో ఈరోజు నేను మీ మీడియా దగ్గర రావడం జరిగింది. నాకు దయచేసి న్యాయం చేయాలని కోరుచున్నాను. అప్రూవల్ నాకు 19/6/2025 మన కొండమల్లె గార్డెన్లో నాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. 19/6/2025 నాడు ఇప్పటికీ 8 మంత్స్ అవుతుంది. ఇంతవరకు కూడా నాకు ఒక బిల్లు కూడా రావడం లేదు. ఈరోజు వెల్కటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి నాకు ఒకటే ఆధార్